అయితే మీరందరూ ఒకటి ఆలోచించాలి. ఈరోజు గెలుపు అనేది ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి తప్ప సొంత ప్రయోజనాలు ఆశించి కాకూడదు. ఆ సిద్ధాంతంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను పత్రికా విలేకరులతో మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమాన్ని ఇచ్చాను. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే పేద కుటుంబాలున్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే, సంస్కరణలు పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టింది తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు వరగబెట్టింది ఏమీ లేదు. 69 సంవత్సరాలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ప్రపంచం మొత్తం అధ్యయనం చేసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. అదే మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. దానివల్ల సంపద పెరిగింది. పెరిగిన సంపద పేదవాళ్ళకు పోతుందని ఆశించాం, పేదవాళ్ళకు దక్కుతుందని ఆశించాం. కానీ ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక 2,500 మంది ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అనుమానులకి, ఆయన శిష్యులకి మొత్తం దారాదత్తం చేశారు, లూటీ చేశారు, కొల్లగొట్టారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఈరోజు సత్యం చూస్తే ప్రపంచంలోని కార్పొరేట్ సెక్టర్లో ఇంత పెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదు. రాజకీయంగా చూస్తే ఈ ముఖ్యమంత్రి 18 బినామీ కంపెనీలు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని దోచుకుని ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్న అందరికీ పనులు చేశారు. ఇష్ట ప్రకారం దారాదత్తం చేశారు. పోర్ట్లు ఇచ్చారు, ఎయిర్పోర్ట్లు ఇచ్చారు, ఎస్సీజెడ్లు ఇచ్చారు, అన్ని ఇచ్చేసారు. తమ్ముళ్ళు భావి తరాలకు మా తమ్ముళ్ళకి ఏమి మిగిలే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. నేను అందుకని నిన్న ఆలోచించాను. ఆ రోజు నేను చేసింది ఈ పేద ప్రజలకు దక్కాలి, రైతులకు దక్కాలి, మధ్యతరగతి కుటుంబాలకు దక్కాలి, చేతి వృత్తులకు అందాల్సిన అవసరం ఉంది. అందుకని మొట్టమొదటిసారిగా మీరు చూస్తే సమాజంలో 3 కేటగిరీస్ ఆలోచించి పేదల్లో నిరుపేదలు, అదే మాదిరిగా పేదవారు, మధ్యతరగతి 3 కుటుంబాలుగా విభజించి కుటుంబ భద్రత కోసం పేదవాళ్ళకి, నిరుపేదలకు 2,000 రూపాయలు, అదే మాదిరిగా పేదవాళ్ళకి 1,500 రూపాయలు, మధ్యతరగతి కుటుంబాలకు 1,000 రూపాయలు ఇస్తామని కుటుంబ భద్రత కోసం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశాం. ఇది కూడా మీరు చూస్తే ఈ యొక్క కుటుంబ భద్రత దీంతో చాలా వరకు న్యాయం జరుగుతుంది. నిరుపేద ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. కోటీశ్వర్లు అయ్యారు, పేదవాడు నిరుపేదయ్యాడు. విలువ దోపిడీ కాబడ్డాడు. ట్యాక్సులు కట్టేది, పన్నులు కట్టేది పేదవాడు, కోటీశ్వర్లు అయ్యేది కోటీశ్వర్లు. ఈ ఆర్థిక అసమానతలు మంచిది కాదు. ఎప్పుడు కూడా పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులతో చనిపోతున్నారు, అర్ధాకలితో ఉన్నారు. అందుకే నేను ఆలోచించినప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి భద్రత ఉండాలని మా ఆడబిడ్డ పేరుతో ఈ డబ్బులు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ డబ్బులు కూడా ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. ఎవరైతే పిల్లల్ని బాగా చదివిస్తారో, ఎవరైతే ఆరోగ్యాన్ని సరిగా చూసుకుంటారో, ఎవరైతే పిల్లలకు, కుటుంబ సభ్యులకి ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వారికి భోజనం సరిగా పెడతారో వాళ్ళ పేరుతో నేరుగా బ్యాంకు ద్వారా ఈ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరి దయాదర్శాలు అవసరం లేదు. నిన్న ఇది అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ఓడిపోతామనే పిరికితనంతో వచ్చింది. ఈ రోజు మన స్కీమ్ని ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను. ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వాలకు ఆదాయం పెరిగింది, పేదవాడకు పెరిగింది లేదు. అలాంటి పేదవాళ్ళకి నేను అండగా ఉండాలని, నా చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా ఉంటానని చెప్పడానికి ఈ రోజు ఈ భద్రతా స్కీమ్ని పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల ఆహార భద్రత పెరుగుతుంది, కుటుంబ భద్రత పెరుగుతుంది, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ధైర్యంగా ఉండే పరిస్థితి వస్తుంది. దీనివల్ల చిన్న పిల్లలు బాగా చదువుకుంటారు. ఇంకో పక్క ఎవరైతే చిన్న పిల్లల్ని ఈరోజు మనం చూస్తే చైల్డ్ లేబర్ కింద పొలాలకు పంపిస్తున్నారో అలాంటి పోకుండా స్కూల్కి పంపించే పరిస్థితి వస్తుంది. భారతదేశంలో 6 సంస్కరణలు పెట్టి ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. మళ్ళీ ఈరోజు
ఈ యొక్క కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీని మీరు నేరుగా ఈ డబ్బుల్ని బ్యాంకుల్లో వేసేదాని వల్ల ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 100 రూపాయలు పేదవాడికి ఇవ్వాలంటే 100 రూపాయలు పేదవాడికి ఇచ్చే అవకాశం ఈ స్కీమ్ ద్వారా దొరికిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన నేను కలర్ టీవీలు ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి ఇంటింటికి కలర్ టీవీ ఇస్తానంటే ఈ కలర్ టీవీల్లో కానీ మొత్తం చూస్తే కాంగ్రెస్ ఓట్లు పడవని భయపడిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాడు రోజంతా కష్టపడతాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. కనీసం ఇంటికి వస్తే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ప్రపంచ తెలివితేటలు నేర్చుకోవడానికి, కనీసం టీవీలో సీరియల్లో సినిమా చూసుకుంటే మానసిక ఆనందంగా ఉండడానికి ఈ టీవీలు పనికొస్తాయి. ఈ టీవీల వల్ల 10 లక్షల మందికి ఉపాధి వస్తుంది. మా తమ్ముళ్ళు చూస్తున్నాం, మంచి ఎండలో కష్టపడుతున్నారు. విలేకరులకు కానీ వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మందికి భద్రత కోసం నేను ఆలోచిస్తున్నాను. ప్రత్యేకమైన స్కీమ్ వీళ్ళ కోసం కూడా పెడతామని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం అనేది ఉపాధి హామీ కోసం ఉంది. అందరికీ ఉపాధి కల్పించాలి. వీళ్ళు కూడా 10 లక్షల మంది ఉన్నారంటే వాళ్ళందరికీ ఇండ్లు కట్టేయడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఆరోగ్యం చేయడం ఇలాంటి చాలా అవసరం. ఈ 2 స్కీములు నిన్న అనౌన్స్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఉంది. ఇంకో పక్క కొత్త పార్టీ ఒకటి వచ్చింది, దాని గురించి చెప్పక్కర్లేదు, అది ఎప్పుడో అయిపోయినట్టు కనబడుస్తా ఉంది. కొత్త పార్టీకి ఆలోచనలు కూడా లేవు, మంచి ఆలోచనలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు పాత పార్టీ ఎటు పోయింది కానీ కొత్త పార్టీ కూడా పికప్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు వారికి మళ్ళీ ప్రపంచం మొత్తం గౌరవం రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతో సాధ్యం తప్ప వేరే పార్టీతో కాదు.